తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భక్తి తత్వవేత్త, ప్రవచనకర్త దరహాస్ పాలకొల్లు గురుగారు. రామాయణం గురించి చాలా సందేహాలు ఉంటాయి. అసలు రామాయణం ఎలా పుట్టింది, పుట్టుకకు కారణం ఏంటి, అంటే ఆ ప్రేరణ ఏమిటి, వాల్మీకి మహర్షి వారు ఎప్పుడు రామాయణాన్ని రచించారు, ఏ ప్రేరణతో రచించారు, ఎవరు చెప్పారు ముందుగా? ఎందుకంటే నారదుల వారు 100 శ్లోకాల్లో రామాయణాన్ని వివరించారని చెప్తారు. మరి వాల్మీకి వారు ఎలా రాశారు, అసలు ఏ ఏ ఘట్టాలు ఎలా ఉన్నాయి, వాటి నుంచి మనమేం నేర్చుకోవచ్చు, ఇవన్నీ తెలుసుకుందాం సిరీస్ ఆఫ్ వీడియోస్ ద్వారా. గురువుగారు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక ఆలస్యం చేయకుండా, ఇవి సిరీస్ ఆఫ్ వీడియోస్ 5 భాగాలుగా ఉంటాయండి. అన్ని వీడియోస్ని మీరు ఆదరిస్తారని, తెలుసుకుంటారని ఈ విధంగా చేయటం జరుగుతుంది. మరి మొదటి వీడియోలో అసలు ఏ ఏ విషయాలు మాట్లాడదాం అనేది గురుగారితో ముందుగా డిస్కస్ చేసి ఇక మన వీడియోని ప్రారంభిద్దాము. జై శ్రీరామ్ గురుజీ. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? బాగున్నానండి. రాముల వారి కళ్యాణం అంటే అది మొత్తం ఈ విశ్వం అంతా పండగే. ఖచ్చితంగా శ్రీరామనవమి వస్తుందంటే ఏదో ఒక తెలియని ఆనందం, సంతోషం ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. ఉగాది నుంచి అది ప్రారంభం అయిపోతుంది వాస్తవానికి. ఇంకా ముందు చెప్పాలంటే హోలీకే ఆయన ఎప్పుడైతే పెళ్లి కొడుకుని చేస్తారో అప్పటి నుంచి ఇక భద్రాచలం మనం ఇంకా బాగా కనెక్టింగ్ కదా మనకి. దక్షిణ అయోధ్యగా పేరు పొందింది. అలాగే ఒంటిమిట్ట చాలా విశేషంగా ఉంటాయండి. అయితే ఎంత మాట్లాడుకున్నా రాముల వారి గురించి అది తక్కువే అవుతుంది. ఇంట్లో మనిషిలాగా చూస్తాం ఆయన్ని. ఒకసారి రాముల వారి గురించి, ముందుగా రామాయణం గురించి, అందరూ రామాయణం చదవండి మీ జీవితం ఎలా ఉంటుందో మీరు చూడండి, మార్పు చూస్తారు, ఇలా రకరకాలుగా చెబుతూ ఉంటారు కదా. ఒకసారి మీ మాటల్లో వినాలని ఉంది. అసలు రామాయణం అంటే ఏంటి, ఎలా ప్రారంభమైంది, ఇవన్నీ ఈ ఘట్టాలన్నీ మాట్లాడుకుందాం. ఖచ్చితంగా అండి. నమస్కారం. ముందు వేదార్థ తత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని పార్వతీదేవికి శివుడు చెప్పాడు ఈ మంత్రాన్ని కదా. అందరికీ ముందు భారతదేశంలో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా రామ కథ అంటే రామాయణం ఏంటో తెలియాలి. ఎందుకు, మీరు ప్రపంచంలో చూసుకోండి, చాలా కల్చర్స్లో ఎక్కడ చూసుకున్నా కానీ రామకథ ఎక్కడో చోట నిక్షిప్తమై ఉంటుంది. అందరికీ ప్రపంచంలో ఎంతో కొంత రామకథ తెలిసిన వాళ్ళు ఉండకుండా ఉండరు. ఖచ్చితంగా రామకథ తెలుస్తుంది. భారతదేశంలో వాళ్ళకి, ఎస్పెషల్గా తెలుగు వాళ్ళకి మొత్తం మన చరిత్ర మొత్తం కూడా సీతారామాంకితాలు. మీరు ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు రాయడం మానేశారు జనాలు, కానీ ఒక కొత్త పుస్తకం తీసుకొని ఏదైనా పని మొదలు పెడుతున్నాం అంటే శ్రీరామ అని మొదలు పెడతాం, శ్రీరామ జయం అంటాం. లేకపోతే ఎవరైనా కొంచెం స్వార్థంగా వాడి కోసం వాడే ఆలోచించుకుంటున్నా కూడా ఏరా నా చిన్ని బొజ్జకు శ్రీరామ రక్ష అన్నట్టుగా స్వార్థంగా ఉంటావేంట్రా అంటారు. అలాగే ఒక ఆడపిల్ల ఉందనుకోండి, నాకు పెళ్లి కావాలి అని అనుకుంటుంది, నాకు రాముడు లాంటి భర్త రావాలి అనుకుంటుంది. ఓ తండ్రి ఉన్నాడు అనుకోండి, నాకు రాముడు లాంటి కొడుకుంటే చాలు అనుకుంటాడు. ఓ అన్నో తమ్ముడో ఉంటే నాకు రాముడు లాంటి అన్నో తమ్ముడో ఉంటే చాలు అనుకుంటారు. పొరపాటున ఎవరైనా పొలిటీషియన్ అదృష్టవశాత్తు మనకి నీట్గా మొత్తం అంతా పరిపాలిస్తూ చాలా బాగుంది, డెమోక్రటిక్గా ఉంది అని అనిపిస్తే అబ్బా రామరాజ్యంలో ఉన్నట్టుగా ఉందిరా అంటాడు. అంటే రాముడు వంటి రాజు కూడా లేడు. సో ఎక్కడ చూసుకున్నా కానీ రామకథతో ఇంటర్లింక్ అయ్యే ఉంటుంది మన జీవితాలు రోజు కూడా. అయితే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు కాలంలో ఏమవుతుందంటే రామకథ చాలా రకాలుగా చెప్పబడుతుంది. అయితే దానికి ప్రసార మాధ్యమైనటువంటి సినిమా కూడా ఒక కారణం అని చెప్పుకోవడానికి కొంచెం బాధగా ఉన్నా చెప్పుకోక తప్పదు. ఎందుకంటే రామాయణం అనేటువంటిది ఒక జరిగిన కథ. రామాయణం అనేది ఇతిహాసము. ఇతిహాసము అంటే ఇతిహాసము, ఇలా జరిగింది అని అర్థం. సో ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. ఇది జరిగిందా జరగలేదా అనే క్వశ్చన్ అనవసరం. ఇది జరిగింది కాబట్టి దీని ఇతిహాసం అన్నారు. అయితే ఎలా జరిగింది, ఎవరు చూశారు, ఏంటి దీనికి రిఫరెన్స్ అంటే వాల్మీకి రామాయణము మాత్రమే రిఫరెన్స్. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాల్మీకి రాముడు ఉన్నటువంటి టైంలో ఉండి ఆ కథను రాశాడు కాబట్టి హీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాస్ హ్యాపెన్. సో వాల్మీకి రాసినటువంటి రామాయణమే రిఫరెన్స్. అఫ్ కోర్స్ ఆ తర్వాత భక్తితో ఆధ్యాత్మికతతో వాళ్ళ విషయాలు అన్నీ రంగరించుకొని తర్వాత జనపదాల్లో ఉన్నటువంటి కొన్ని కథలు కూడా కలిసి అనేకమైనటువంటి రామాయణాలు వచ్చాయి. ఇప్పుడు మొల్ల రామాయణం కానీ, తులసీదాస్ గారు రాసిన రామాయణం కానీ, మన విశ్వనాథ గారు రాసినటువంటి రామాయణ కల్పవృక్షం కానీ, కొంచెం రాడికల్గా ఉన్నటువంటి మైండ్ సెట్తో రంగనాయకం గారు రాసినటువంటి రామాయణ విషవృక్షం కానీ, ఇలా రకరకాలుగా రామాయణం రాయబడింది. కానీ ఇవన్నీ చదువుకోవచ్చు. కానీ రామాయణానికి ఉన్న ఒకే ఒక్క ప్రామాణికము వాల్మీకి రామాయణం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది ప్రామాణికం సరే వాల్మీకి రామాయణం, కానీ మనకి ఇప్పుడున్నటువంటి సినిమాల్లో చూపిస్తున్నటువంటి విషయాలన్నింటినీ కూడా కాస్త పక్కన పెట్టి మనం రామాయణం చదువుకోవడం పెట్టాలన్నమాట. అంటే ఈ మధ్య కాలంలో కొంచెం పాన్ ఇండియా హీరోలతో వీళ్ళతో తీసినటువంటి కథలు కానీ, రాబోయే రామాయణ అనేటువంటి కథ కానీ ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ రామాయణాన్ని
రాముడి యొక్క పర్స్పెక్టివ్ లో చదివితే తప్ప మనకు అది అర్థం కాదు. అంటే రాముడు అర్థమైతే తప్ప రామాయణం అర్థం కాదు మనకి. ప్రతి ఒక్కరికి రామకథ తెలియాలి. ఎందుకంటే రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ఎ కాన్ఫ్లిక్ట్. ఏంటంటే మనం పని చేస్తున్నాము, ఇది రైటా ఇది రాంగా అనే క్వశ్చన్ ఉంటుంది మనకి. ఏది కరెక్ట్ అంటే కరెక్ట్ అంటే రైటియస్నెస్, ఏది ధర్మము అనేది తెలియాలి. రామకథ తెలిస్తే రాముడు ఏది చేస్తే అదే ధర్మము. ఎందుకంటే రాముడు తప్పు చేశాడండి, రాముడు సీతను అగ్ని ప్రవేశంలోకి ఎలా పంపిస్తాడు, రాముడు అలా సీతమ్మని ఆ తర్వాత ఉత్తరాఖండలో వదిలేశాడు కదండి, ఆ ఉత్తరాఖండలో వదిలేశాడు కాబట్టి రాముడు కూడా తప్పే, రాముడు ఏం వద్దు, అసలు రాముడు లాంటి భర్త నాకు వద్దే వద్దు అనేటువంటి మనుషులు తయారయ్యారు. అంటే వాళ్ళందరికీ కూడా రామాయణం అర్థం కాలేదు, రాముడు అర్థం కాలేదు అని అర్థం. ముందు కొన్ని మిత్స్ని పక్కన పెట్టేసేయాలి. కొన్ని క్రియేటివ్ లిబర్టీతో తీసుకున్నటువంటి కథలు చెప్పారు కొన్ని సినిమాల్లో, అవన్నిటిని కూడా పక్కన పెట్టి మనం రామాయణం చదువుకుంటేనే రామాయణం అర్థం అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ అందరూ అడిగేటటువంటి క్వశ్చన్ ఏంటంటే, అసలు గర్భవతిగా ఉన్నటువంటి సీతాదేవిని రాముడు అరణ్యంలో ఎలా వదిలేస్తాడండి, రాముడు ఎంత తప్పు అని అనిపిస్తుంది. అయితే మనకు ఇందాక చెప్పుకున్నట్టు ప్రామాణికం వాల్మీకి రామాయణం. వాల్మీకి రాసినటువంటి రామాయణంలో ఈ కథ ఉందా? ఇది నిజంగానే సందేహం అండి. వాల్మీకి రాసినటువంటి రామాయణంలో ఈ కథ లేదు. ఎందుకంటే వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి 6 కాండలే. బాలకాండతో మొదలై అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండతో రామాయణం పూర్తవుతుంది. రాముడు 10,000 సంవత్సరములు రాజ్యమును పరిపాలించెను అన్నదంతో వాల్మీకి కథ పూర్తవుతుంది. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, భవభూతి అనేటువంటి కవి ఆ తర్వాత నిజంగా ఏం జరుగుండొచ్చు, ఇలా జరుగుంటే ఏమయ్యి ఉండేది అని భక్తితో రాసినటువంటి ఒక సినారియో. కానీ అక్కడ కూడా రాముడు ధర్మం తప్పలేదు, మనకు అర్థం కాదు. ఎందుకంటే స్వధర్మము రాజధర్మము రెండు చూసుకుంటే రాముడు భర్తగా పాటించాల్సినటువంటి స్వధర్మం కన్నా రాముడు రాజుగా పాలించవలసినటువంటి ధర్మం గొప్పది, అది చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యథారాజా తథా ప్రజ, ఇలాంటి విషయాలు ఇప్పుడున్నటువంటి పొలిటీషియన్స్ కూడా తెలియాలి. అలా తెలిస్తే తప్ప అసలు రాముడు ఇలా ఉన్నాడు కాబట్టి రాజు అనేవాడు ఇలా ఉండాలని అర్థం అవుతుంది. సో వాల్మీకి రామాయణాన్ని ప్రామాణికంగా పెట్టుకొని రామాయణాన్ని చదువుకోవాలి. సో ఆ రామాయణం ఎలా మొదలైంది? సో ఈ సినారియోస్ అన్నింటినీ పక్కన పెట్టేసి సినిమాల్లో చూపించినట్టుగా ఉన్నటువంటి సీన్స్ కొన్నిటువంటి, అంటే పెళ్లి కాకముందే సీతారాములు ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు శివధనుర్భంగం కన్నా ముందు, అవన్నీ వినడానికి బాగుంటాయి. ఎందుకంటే సీతమ్మే అమ్మవారు అనుకుంటే రాముడే అయ్యవారు అనుకుంటే అబ్బా అమ్మవారు అయ్యవారు ఎంత బాగా ప్రేమించుకున్నారు. ఎందుకంటే మనందరికీ ప్రేమ అనేటువంటి ఎమోషన్తో ఫ్యాంటసీ ఉంటుంది కాబట్టి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారంటే ఇంకెంత ఫ్యాంటసీ ఉంటుంది, పర్వాలా ఫ్యాంటసీ పర్వాలా. కానీ అది జరిగిందా? వాల్మీకి ఎక్కడా చెప్పలేదు కాబట్టి అది జరగలేదు. మరి ఏం జరిగింది? సో ఆ కథ తెలియాలి. రామస్య అయనం రామాయణం అన్నారు, అలాగే ఆయన సీతాయాస్ చరితం రామాయణం అన్నారు. మళ్ళీ మనకి ఫెమినిస్ట్ యాంగిల్ కూడా వస్తుంది. ఎందుకంటే రామాయణం ఎందుకన్నారంటే రాముడితో పాటు సీత కూడా ఉంది కదా, సీతాయనం అనొచ్చు కదా అన్నారు ఆయన. సీతాయాస్ చరితం రామాయణం ఆయన అన్నారు. కానీ వాల్మీకి వారు కూడా ముందు అనుకున్న నామం వేరే అంటే కదండి, రామాయణం అని చెప్పక ముందు ఇంకొక పేరు ఏదో అనుకున్నారని విన్నాము. ఇంకో పేరు లేదా? ఇంకేం లేదు, రామాయణమే అనుకున్నారు. రామాయణమే దాని కథ. అయితే రామస్య అయనం రామాయణం అంటే రాముడు నడిచిన దారి రామాయణం అన్నారు. ఏంటి ఆ దారి? ధర్మం. అందుకు తెలియాలి. రామకథ ఎందుకు తెలియాలి అంటే ధర్మం తెలియాలి కాబట్టి తెలియాలి. అయితే ఈ మధ్యకాలంలో దురంధర్ అని ఒక సినిమా వచ్చింది బాలీవుడ్ లో. అయితే ఆ సినిమా అయిపోయాక ఇన్స్టాగ్రామ్ లో వీటిలో కూడా చిన్న చిన్న డీటెయిల్స్ ఇవన్నీ చూసుకుని యాజ్ ఎ సినిమా రైటర్ నేను కూడా కిష్కింధపురి అనేటువంటి సినిమా కథగా రాశాను కదా. అయితే మేము కూడా చాలా చిన్న చిన్న విషయాలు తెలిసి తెలియనట్టుగా లేయరింగ్ అలా యాడ్ చేస్తూ వెళ్తూ ఉంటాం అనమాట. తెలిసిన వాడికి తెలుస్తుందిలే అన్నట్టుగా, దాన్నే డీటెయిలింగ్ అంటారు కదా. సో ఈ మధ్యకాలంలో దురంధర్ సినిమా రిలీజ్ అయ్యాక చిన్న చిన్న డీటెయిల్స్ అన్ని కనిపెడుతూ ఇన్స్టాగ్రామ్ లో వీటిలో కూడా పీక్ డీటెయిలింగ్ బై ఆదిత్యధర్ అని చెప్తూ పెడుతున్నారు అనమాట. మరి ఒక డైరెక్టరే అంత పీక్ డీటెయిలింగ్ ఇవ్వగలిగి అన్ని లేయర్డ్గా కథ చెప్పగలిగినప్పుడు ప్రపంచంలో మొట్టమొదటి ఆదికావ్యమైనటువంటి రామాయణాన్ని రాసినటువంటి వాల్మీకి ఇంకెన్ని లేయర్స్ పెట్టుండొచ్చు. సో పైన చదివేస్తే కథగా ఉంటుంది, లోతుగా వాల్మీకి ఏం చెప్పాడో తెలుసుకుంటే అది ధర్మంగా అవగతం అవుతుంది. ఇది తెలియాలి కాబట్టి రామాయణాన్ని చదువుకోవాలి. మీరు అర్థం చేసుకుంటే ఇది వాల్మీకిని అడుగుతాడు నారదుడు, నువ్వు రాస్తున్నావు కదా రామాయణము, నేను చెప్పిన రామాయణం రాస్తున్నావు, ఈ రాసిన రామాయణము ఎన్నేళ్ళు ఉంటుంది వాల్మీకి అని అడుగుతాడు అనమాట. సూర్యచంద్రాదులు ఉన్నంత కాలము ఆ చంద్రార్కము ఉంటుంది అంటాడు. ఎలా? ఇప్పుడు మీరే ఆలోచించండి. మీరు ఒక పుస్తకం రాశారు, పుస్తకం రాసి ఈ పుస్తకం ఎంత ఫేమస్ అవుతుంది అనుకుంటారంటే ప్రపంచంలో అందరికీ తెలుస్తుంది, అసలు ప్రపంచం ఉన్నంత వరకు తెలుస్తుంది అంటే అబ్బా ఈ అమ్మాయికి అంత అహంకారం రా అనుకుంటారు. మరి వాల్మీకి అహంకారంతో చెప్పినట్ట కాదు. ఎందుకంటే అలా ఎందుకు చెప్పాడంటే సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు అంటే ప్రపంచం ఉన్నంత వరకు, ప్రపంచం ఉన్నంత వరకు రామాయణం ఎందుకుంటుంది అన్నాడంటే ఈ రామాయణం రోజూ జరిగే కథ కాబట్టి.
రోజు జరిగే కథ ఏంటండి, మామూలు కథే కదా. ఏదో ఇదివరకు రాముడు అనేవాడు ఒకడు ఉన్నట్ట, ఆయన సీతమ్మను పెళ్లి చేసుకున్నట్ట, రావణాసుడు ఎత్తుకెళ్ళాడట, చంపాడట, తీసుకొచ్చాడట, రాజు అయ్యాడట. ఇదే కదా కథ, కట్టే కొట్టే తెచ్చే. ఇది జీవితకాలం నిలబడిపోయి ప్రపంచం అంతా ఉండేటట్టుగా ఎలా ఉంటుంది అంటే దీని వెనకాల ఉన్నటువంటి లేయర్ని అర్థం చేసుకోవాలి. రాముడు నీలమేఘశ్యాముడు అంటే ఆకాశం, సీత అంటే ఏంటి, నాగేటి చాను తగలడం వల్ల పుట్టినటువంటిది అంటే నేల. సినిమాల్లో కూడా ఎస్విఎస్సి సినిమాలో కూడా పాట ఉంటుంది ఏంటి, నేలతో ఆకాశం బియ్యమందే చోటిది. నేల అంటే సీతాదేవి, ఆకాశం అంటే రాముడు. వీళ్ళిద్దరికి బియ్యమంది, వీళ్ళిద్దరు కళ్యాణం గావించారట. అంటే ఈ నేల ఆకాశం ఎప్పుడు కలుస్తుంది, వర్షం కురిసినప్పుడు కలుస్తుంది. సో వర్షం కురిసి నేల అలా తడిగా అయి నేలలోంచి పంట పొడవడము అంటే వ్యవసాయం జరగడం. అంటే రామాయణాన్ని వ్యవసాయం యాంగిల్తో కూడా కలిపారు వాల్మీకి. పోనీ ఇది ఏదో మీరు అనుకుంటున్నారండి, ఇది నిజంగా అయి ఉండదు అని కూడా క్వశ్చన్ వస్తుంది. వాల్మీకి అనేటువంటి పేరులోనే అర్థం ఉంది. వాల్మీకి అసలు పేరు రత్నాకరుడు కదా, వల్మీకము నుంచి పుట్టినవాడు కాబట్టి వాల్మీకి. వల్మీకము అంటే చీమల పుట్ట అని అందరికీ తెలుసు, కానీ వల్మీకము అంటే ఇంకో అర్థం కూడా ఉంది, పుట్టమేఘము అని అర్థం. మనకి మేఘ శాస్త్రంలో ఒక శాస్త్రం ఉంటుందండి సనాతన ధర్మంలో. అంటే ఏ మేఘాలు కురుస్తాయి, ఏ మేఘాలు కురవ్వు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఆవర్తనములని, వల్మీకములని, ఇలా రకరకాలుగా మేఘాలు ఉంటాయి. అందులో వల్మీకములు అంటే మనకు తెలిసే సైన్స్ లో తెలిసినటువంటి క్యూములోనింబస్ మేఘాలు, అవి కురుస్తాయి. అన్ని మేఘాలు కురవు చూడండి, తెల్లగా ఉన్నటువంటి మేఘాలు కురవు, నల్లగా ఉండిపోయి నీళ్ళు ఎక్కువైపోయి బరువుగా ఉంటే అప్పుడు కురుస్తాయి. అలా కురిసేటటువంటి ఒక మేఘము వల్మీకము, ఆయనే వాల్మీకి. సో వాల్మీకి అనేటువంటి మేఘము ద్వారా ఆకాశం అనేటువంటి రాముడు, నేల అనేటువంటి సీతాదేవిని కలిసిన కథ ఏదైతే ఉందో ఆ రామాయణము వాల్మీకి ద్వారా మనకు అందించబడింది. ఇది తెలియాలి, ఈ లేయరింగ్ తెలియాలి. ఇలా అనేకమైనటువంటి లేయర్స్ ని వాల్మీకి లోపల యాడ్ చేసి తెలుసుకోండిరా, నీ స్థాయికి తగ్గట్టు మీరు తెలుసుకోండిరా అన్నారు. అయితే ఈ విషయాలు చాలా మంది తెలుసుకోవడం మానేశారండి. తెలుసుకోవడం మానేయడం వల్ల ఏమవుతుందంటే రాముడు ఆదర్శమూర్తి, రాముడు సకల గుణ శోభితుడు. అలాంటి రాముడు కూడా మిస్అండర్స్టాండ్ అయిపోతున్నాడు. రామకథ అందుకు తెలియాలి. అయితే తెలియాలి అంటే గురు శిష్య పరంపర ఉండాలి. మనకి ఇదివరకు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా గురు శిష్య పరంపరతో నడిచేది. గురువు గారు చెప్తే శిష్యుడు అర్థం చేసుకుని నేర్చుకునేవాడు. అంటే నాకు ఇంగ్లీష్ వచ్చు కదా, నేను ఇంజనీరింగ్ పుస్తకం, మెడిసిన్ పుస్తకం చదివాను అనుకోండి, దాని బట్టి నేను ఇంజనీర్, మెడిసిన్, డాక్టర్ అయిపోలేను. ఇంగ్లీష్ వచ్చి అంతే నాకు, అంతేగాని లోపల కంటెంట్ అర్థం కాదు. సో అలాగే నాకు మ్యాథ్స్ ముల్లర్ లాగా అవుతుంది మన జీవితం కూడా. లేకపోతే వేదాలు అర్థం చేసేసుకొని, సంస్కృతం వచ్చి కాబట్టి వేదాలు అర్థం చేసుకొని తనకు నచ్చిన భాషను రాసేసుకున్నాడు ఆయన. అలా కాదు, గురుముఖత నేర్చుకుని గురువు గారు చెప్పినటువంటి విషయాలు నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నాడు కాబట్టి వాల్మీకి ఓ ప్రశ్న అడగబట్టి వాల్మీకి గారు గురువు అయినటువంటి నారదుడు సమాధానం చెప్పబట్టి రామాయణం వచ్చింది. సో ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటి, నారదుడు చెప్పిన ఆన్సర్ ఏంటి, దానివల్ల రామకథ ఎలా మొదలైంది, ఇది తర్వాత ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఇదొక క్యూరియాసిటీ, ఖచ్చితంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ.